హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక టిప్ చెప్తాను. చూడండి, చాలా మంది ఇళ్ళల్లో ఇట్లా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా కుట్టించినవి. అవైతే చిన్నగా పెద్దగా అయితే మనము పడేస్తారు కదా. అవి నడుము దగ్గర టైట్ అయినాయి అని, లూజ్ అయినాయి అని అవి వేస్ట్ అయిపోతాయి. అట్లా కాకుండా మనము ఫిట్టింగ్ చేసుకోవచ్చు. దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పేయాలి. ఇట్లా బ్యాక్ సైడ్ది ఇట్లా కుట్టింది ఉంటది కదా, అక్కడ ఇట్లా ఇప్పి, నేను ఇప్పినట్టు చూడండి. ఇప్పి మనకు ఎంత లూజ్ కావాలి, ఎంత టైట్ కావాలి అనేది ఇట్లా ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, టైట్ కావాలంటే దగ్గరికి, లూజ్ కావాలంటే ఇట్లా దూరం నుంచి, లూజ్ కావాలంటే స్టిచ్ చేసుకొని మళ్ళీ దాన్ని విప్పేయచ్చు. చూడండి, ఇట్లా ఇప్పేసిన తర్వాత మనకు లూజ్ కావాలనుకుంటే దీని పక్క సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. 2 సార్లు స్టిచ్ చేసుకోవాలి. చేసుకొని ఇది ఇప్పేసేయాలి. ఇప్పేస్తే కరెక్ట్ వస్తుంది. మనకి ఎంత టైట్ కావాలి, ఎంత లూజ్ కావాలని తెలుసుకొని సైజ్ చూసుకొని ఇట్లయితే కుట్టేసుకోవాలి. ఇదైతే ఇప్పేసుకోవాలి. ఇప్పేసుకున్నాక ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పేసుకొని మళ్ళా ఎట్లుందో అట్లా మళ్ళీ కుట్టేయాలి. మలుచుకొని మనం ఎట్లయితే ఇప్పినామో అట్లా ఇది ఇప్పేసుకోవాలి. కొందరికన్నా యూజ్ అవుతుందని ఇదైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వచ్చిందో. అది ఇప్పేసిన. ఇప్పుడు మళ్ళీ ఎట్లుందో అట్లా మలిచి కుట్టుకోవాలి, కనిపించకుండా మొత్తం. చూడండి, ఇక్కడి వరకు మనం ఎక్కడి వరకు అయితే ఇప్పినామో అక్కడి వరకు అయితే కుట్టుకోవాలి. ప్లీజ్ మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే, ఇక్కడ వరకు కుట్టుకుంటే అయిపోతుంది. టైట్ ఉన్నా లూజ్ ఉన్నా ఇట్లా ఇప్పేసి కుట్టేసి మళ్ళీ ఎట్లా ఉన్నా అట్లా కుట్టుకోవచ్చు. చూసిరా, కూడా ఏర్పడది కుట్టినట్టు. దారాలు ఉంటే ఇట్లా కట్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.